సృష్టికర్త నీకు స్తోత్రం, సర్వలోకనాథుడా నీకు స్తోత్రం, సర్వేశ్వరుడా నీకు స్తోత్రం, హృదయేశ్వరుడా స్తోత్రం, ప్రాణేశ్వరుడా నీకు స్తోత్రం, ఆదియు అంతమయున్నవాడా నీకు స్తోత్రం, మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రం, ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం, రానున్నవాడా నీకు స్తోత్రమయ్యా, సర్వ సంపదల ఘనీ నీకు స్తోత్రం, సర్వేశ్వరుడా నీకు స్తోత్రం, హృదయేశ్వరుడా నీకు స్తోత్రం, ప్రాణేశ్వరుడా నీకు స్తోత్రం. ఓ ఉన్నత శిఖరములపై ఆసీనుడా స్తోత్రం, సియోనులోంచి మమ్మలను దీవిస్తున్నవాడా నీకు స్తోత్రం, భయంకరమైన పరిస్థితుల మమ్మలను పోషిస్తున్నవాడా స్తోత్రం, సంరక్షిస్తున్నవాడా స్తోత్రం, సజీవ లెక్కలో ఉంచిన దేవుడా నీకు స్తోత్రం. ఓ సర్వోన్నతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, ప్రాణేశ్వరుడా నీకు స్తోత్రం. ఓ యుద్ధములు చేయు దేవుడా స్తోత్రం, యుద్ధములను మాన్పగలిగిన వాడా నీకు స్తోత్రం, పరాక్రమము కలిగిన దేవుడా స్తోత్రం, పరాక్రమశాలి నీకు స్తోత్రం, నేర్పరి అయిన శిల్పకారుడా నీకు స్తోత్రం, కృప చూపుటలో ఐశ్వర్యుడా నీకు స్తోత్రం, కృపయు వాత్సల్యత చూపుతున్నవాడా నీకు స్తోత్రం, సర్వ సమృద్ధినివ్వగలిగిన దేవుడా నీకు స్తోత్రం, సర్వలోకనాథుడా స్తోత్రం, సర్వలోక చక్రవర్తి నీకు స్తోత్రమయ్యా. ఓ మా కన్న తండ్రి నీకు స్తోత్రం, ఎబినేజరే నీకు స్తోత్రం, ఎల్ రోహి నీకు స్తోత్రం, ఎల్ షదాయ్ నీకు స్తోత్రం, ఎల్ ఎలియోమ్ నీకు స్తోత్రం, ఎల్ గిబ్బో నీకు స్తోత్రం, ఎల్ షాబోత్ నీకు స్తోత్రం, ఎల్ కన్నా నీకు స్తోత్రం. ఓ పరిశుద్ధుడనడానికి యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. ఓ ప్రాకారములను దిట్టపరచగలిగిన దేవుడా స్తోత్రం, పడిపోయిన ప్రాకారములను కట్టగలిగిన దేవుడా నీకు స్తోత్రం. ఓ సైన్యములకు అధిపతియగు దేవుడా నీకు స్తోత్రమయ్యా. సమాధానకర్త నీకు స్తోత్రం, సమాధానాధిపతి నీకు స్తోత్రమయ్యా. మంచి కాపరి నీకు స్తోత్రం, ప్రధాన యాజకుడా నీకు స్తోత్రమయ్యా. ఓ ఘనుడా నీకు స్తోత్రాలు, అతి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, అతి మనోహరుడా నీకు స్తోత్రాలు, చూచుచున్న దైవమా నీకు స్తోత్రము, మాకు సమీపముగా ఉన్న దేవుడా నీకు స్తోత్రమయ్యా. మహాగణుడా మహాపరిశుద్ధుడా, ఈ చల్లపూట నీ కృపాసనము చేరి ప్రార్థిస్తున్నాము నాయనా. చంటనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది, ఇట్టి రీతిగా ఈ యొక్క కార్యక్రమాలను మీరు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మాకంటే ఘనులైన దైవజనులను ఎంతోమందిని ప్రభు నీ సువార్త విషయములో ఎంతగానో ప్రభు పరిచర్య విషయములో భారము మోసుకొని ప్రజలలోనికి ప్రభు ఎంతగానో ఇటువంటి రీతిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండగా అన్న కుటుంబాన్ని దీవించండి నాయన, నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే లైవ్ని వీక్షించబోతూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మేము మరుగైపోతున్నామయ్యా, నేల మట్టుకు తగ్గిపోతున్నామయ్యా. ఈ రాత్రి వేళ కూడా మీ వాక్యమే పైకెత్తబడాలయ్యా, మీ వాక్యమే ఘనపరచబడాలయ్యా. నీ ఉన్నతమైన బాహువును చాపి అంత్య దినాల్లో, ఈ రాకడ దినాలలో అనేకులను సిద్ధపరిచి నీ ఎదుట నిలబెట్టగలిగే కృపనిచ్చి నడిపించమని కూడిక ప్రారంభం నుంచి అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటున్నా, మీరే మహిమతో ముగించమని యేసయ్య నామములో ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనలు. కొన్ని సంవత్సరాలుగా చంటనతో మా నాన్నగారికి, మా కుటుంబానికి ఎంతగానో ఆప్తులుగా, అంతేకాదండి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబం మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేటువంటి వాళ్ళు. నాన్నగారు ఎంతగానో బహుగా ప్రేమించేవాళ్ళు మమ్మల్ని. అన్న కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ప్రేమను, అదే బంధమును మా కుటుంబంతో ప్రభు ఉంచాడు. అయినా ఏ యోగ్యత అర్హత ఏమాత్రం మాకు లేకపోయినా ప్రభు చూపిన కృప, మరి ముఖ్యముగా
అన్న ఎంతగానో ఈ సేవ విషయంలో నన్ను ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ ఇటువంటి గొప్ప అవకాశాలు మాకు కల్పించినటువంటి చంటన్నకి, కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మా బేతేలు పరిచర్యల తరపున వందనాలు. ఈ రాత్రి వేళ ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని, నీ సాటి ఎవరు రారని, ఎవరు లేరని, నీ సాటి ఎవరు రారని, ఎవరు లేరని, ప్రియుడవని 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 ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని. ఎస్ లార్డ్, ఏకీభవిద్దాం ప్రభు సన్నిధిలో. ఏ ఒక్కరు మౌనముగా ఉండగా కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో ఏకీభవిస్తూ రెండవసారి కలిసి పాడదాం ఆయన సన్నిధిలో. కరుణా సాగరా కలువరి నాథుడా, కరుణా సాగరా కలువరి నాథుడా, కరములెత్తి నిన్ను కరుణా సాగరా కలువరి నాథుడా, నీవే ప్రాణ ప్రియుడవయ్యా, నీవే ప్రాణ ప్రియుడవయ్యా, నీ సాటి ఎవరు రారయ్యా, ఎవరు లేరయ్యా, నీ సాటి ఎవరు రారని, ఎవరు లేరని, ప్రియుడవయ్యా నీవు, ప్రియుడవయ్యా మాకు, ప్రియుడవయ్యా నీవు, ప్రియుడవయ్యా, నీవే ప్రాణ ప్రియుడవని, నీ నామమే మరువలేను దేవా, ఈ సేవని విడువలేను, నీ నామమే మరువలేను, అవునయ్యా దేవా ఈ సేవనే విడువలేను, కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా, కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా, నీ నామమే మరువలేను దేవ, ఈ సేవనే విడువలేను. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ అందరము కలిసి ప్రభు సన్నిధిలో. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. మన బంధము
అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము మన బంధము యేసయ్యా అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము యేసయ్యా మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము సియోను శాలేము మన నిత్య నివాసము చెరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందునే చెరుటయే అవునయ్యా, నా అవునయ్యా. ధ్యానము అవును నాయనా, అవును నాయనా. ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధన ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 శ్యామ రక్తమే సిలువ రక్తమే కృపను పొందుకుంటూ చల్లపూట ఆయన అభిషేకం నింపబడిన వారమై యేసు రక్త ప్రోక్షణ మన కుటుంబాల మీదకి ఒక్కొక్కడికి వస్తుండగా యేసయ్య నామం పొరము నుండి పోయబడిన పరిమళ తైల మనమందరికి దిగి వస్తుంది ఆత్మలో రేపబడుతూ కృపను పొందుకుంటూ అభిషేకం ఓ శవన కరమతుల నమస్యవ రిమల కరమల మధుర నమస్యవ ఓ yes యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 నీవే
ప్రాణ ప్రియుడవయ్యా నీవే ప్రాణ ప్రియుడవయ్యా నీ సాటి ఎవరు రారయ్యా ఎవరు లేరయ్యా నీ సాటి ఎవరు రారయ్యా ఎవరు లేరయ్యా దిక్కు నీవే యేసయ్యా దిక్కు నీవే యేసయ్యా కన్నులారా నిన్నే చూడాలయ్యా కన్నులా పండుగే కావాలయ్యా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము హల్లెలూయా హల్లెలూయా ఈ చల్లపూట ఆయన సన్నిధిలో చేరి దేవుని మాటలు వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి మనందరితో యేసయ్య మాట్లాడునుగాక ఆయన వాక్యమే పైకెత్తబడునుగాక ఆయన వాక్యమే గణపరచబడునుగాక మన హృదయాన్ని ప్రభు సిద్ధపరచునుగాక హల్లెలూయా ఈ దినం దేవుని సన్నిధిలో ఏదైనా ఒక మాట మాతో మాట్లాడయా అని ప్రభు సన్నిధిలో అడిగి ప్రార్థించినప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఈ రాత్రి ప్రభు రాకడను గురించి నీకు ఒక సిద్ధపాటు అవసరం. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడిన వాడైన నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంట. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, మనుష్య కుమారుని రాకడ కూడా నోవహు దినములలో ఏ విధముగా జరిగినదో సరిగ్గా అదే విధముగా ఇదిగో మనుష్య కుమారుని దినాలలో అనగా రాకడ దినాలలో కూడా అలాగునే జరుగుతుందంట. నోవహు దినాల్లో ఏ విధంగా జరిగింది? నోవహు దినాల్లో ఎలాగు జరిగిందయ్యా? నోవహు దినాల్లోనంట ప్రజలంట ఇల్లు కట్టుకొనొచ్చు,
పెండ్లిళ్ళు చేసుకొనొచ్చు. వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఆకాశము నుండి చూడగా నోవహు ఒక నీతిపరుడు దేవుడికి కనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు అంటాడు నోవహుని దేవుడే హెచ్చరించాడంట. నోవహు, నీవు నీ కుటుంబం కాపాడబడాలి అంటే రక్షణ అనే ఓడను నువ్వు సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయంకరమైన దినాలలో మరణము ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నటువంటి ఈ దినాలలో రక్షించబడినటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం ఇంకా రక్షణ ఓడలో చేర్చబడ్డామా? ఇంకా మనం రక్షణ ఓడలు అసలు చేర్చబడలేదా? ప్రభు చెబుతున్నటువంటి మాట నోవహుయే దేవుని చేత హెచ్చరింపబడిన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఒక్క మాట చెబితే ఆ మాటకి ఎంతో విధేయత, వినయం, భయభక్తి కలిగిన వాడై లోబడిపోయి అప్పగించుకునేవాడంట దేవునికి. ఈ దినాల్లో కూడా నోవహు దినాలు వల్ల ఈ దినాలు ఉన్నాయ్యా. మరణము ఎవరిని ఏ ప్రాంతంలో ఏ సమయంలో మృంగుతుందో తెలియనటువంటి సమయం ఇది. అడుగు బయటకు వేస్తే భయముగా బయటకు వేసేటువంటి దినాలు ఇవి. సరిగ్గా రాకడు దినాలని నీకు అనిపించట్లేదా? ఇంకా ఈ రాకడు దినాల్లో, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి ఈ దినాలలో ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడటానికి సిద్ధమేనా? సిద్ధముగా లేవు కదా. జాగ్రత్త. నోవహు దినాలలో కూడా నోవహు 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కడు కూడా మారలేదండి. ప్రతి గుమ్మానికి వెళ్ళి తట్టాడు, తిరిగాడు, ప్రయాసపడ్డాడు. ఒక్కడు కూడా వినలేదు. ఇక్కడ రాయబడినటువంటి మాట దేవుని చేత హెచ్చరింపబడటం అంటే సంఘాలకి వెళుతున్నాం, ఆదివారం ప్రార్థనలకు వెళుతున్నాం, ఉపవాస ప్రార్థనలకు వెళుతున్నాం, దైవజనుల ద్వారా, గనులైన దైవజనుల ద్వారా ఉన్నతమైన ఉపదేశాలు వింటూ ఉన్నాం. ఒక్కొక్కసారి నీలో ఉన్న లోటుపాటులు, నీలో పడిపోయిన అనుభవాలు, నీలో తప్పిపోయిన అనుభవాలు, నీలో జారిపోయినటువంటి అనుభవాలు ఒక్కొక్కటికి పరిశుద్ధాత్ముడు దైవజనుల నుంచి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంటే మాటకు లోబడుతున్నావా? అప్పగించుకోగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? ఏదో హెచ్చరించాడు చాలు నేను లైట్ తీసుకుంటున్నావా? నోవహు అలా లేడండి. దేవుని చేత హెచ్చరింపబడిన వాడే భయభక్తులు కలిగిన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉన్నతమైనటువంటి సాక్ష్యము పొందుకున్నాడండి. ఎంత ఘనమైన సాక్ష్యమును పొందుకున్నాడండి. దేవుని చేత హెచ్చరింపబడినటువంటి వానిలో ఉన్నటువంటి రెండవ సుగుణం ఏంటయ్యా అంటే భయభక్తులు వచ్చేస్తుందంట. విధేయత, వినయం, లోబడే మనస్సు, దైవజనులకు అప్పగించుకునే మనస్సు. ఆ యొక్క భయభక్తులు రాగానే తన ఇంటి రక్షణ కోసం ఒక ఓడనే సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నోవహు అంతటి వాడే దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? అంతటి పరిశుద్ధుడికే, అంతటి ఉన్నతమైన అనుభవాలలో ఉన్నటువంటి వానికే దేవునితో నడిచినటువంటి వానికే, అంతటి వానికే, అంతటి వాడే దేవుని చేత హెచ్చరింపబడితే, దేవుని బిడ్డలారా నీ పరిస్థితి ఏంటి?
నీవు కూడా అనేక సార్లు దైవజనులు ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంటే ఏనాడైనా మాటకు లోబడ్డావా? ఒకవేళ నువ్వు లోబడకపోతే ఇదిగో ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఇంకా నీ కుటుంబంలో రక్షించబడవలసిన వారు ఉన్నారే అనేకులు. నీ రక్త సంబంధులు ఉన్నారే, నీ స్నేహితులు ఉన్నారే, నీ అనుకున్నటువంటి ప్రాణాతికి ప్రాణముగా ప్రేమించేవారు ఉన్నారే. ఇంకా వారికి రక్షణ లేదా? నీ ఒక్కదవనే రక్షించబడితే సరిపోతుందా? అలా ఉండకూడదు. ఇవి ప్రభు రాకడ దినాలు, ఇవి అంత్య దినాలు, ఇవి కడవరి దినాలు. ఈ దినాలలో నీవు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచగలిగే కృప నువ్వు పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత అంతటి భక్తుడే, అంతటి పరిశుద్ధుడే హెచ్చరింపబడ్డాడండి. ఈ దినాల్లో కూడా ఇదిగో ఈ రాకడ దినాల్లో చూడండి, చంటన్నకి దేవుడు ఎంత కృపనిచ్చాడో చూడండి. నాకంటే గనులైన దైవజనులను అనేక మందిని ప్రతి సాయంకాలపు వేళ, ఉదయపు వేళ 1 గంట సువార్తను వినిపిస్తూ, ఉపదేశాన్ని వినిపిస్తూ, దేవుడు తన భుజముల మీద పెట్టిన భారాన్ని ప్రకటిస్తూ, ఈ ప్రయాసంతా ఎవరి కోసం? నీవు కాపాడబడాలి అని, రేపు ఆయన రాకడ నువ్వు ఎత్తబడాలి అని, ఆయన ముఖ దర్శనము నువ్వు చేయగలగాలి అని. అంతేగాని నువ్వు విడవబడాలనో, నువ్వు పాతాళంలోనికి వెళ్ళిపోవాలనో కాదు కదా. మా ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కానేరదు. అంతటి పరిశుద్ధుడే దేవుని చేత హెచ్చరింపబడితే నీ పరిస్థితులు ఏంటి? ఇంకా నీలో సరిచేయబడవలసినవి ఉన్నాయే. ఇదిగో ఇవి రాకడ దినాలు. ఈ రాకడ దినాల్లో నోవహు దినాలలో ఎలాగో ఉందో సరిగ్గా ఈ మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుందంట. అసలు నోవహు దినాల్లో ఏ విధంగా ఉంది? వాళ్ళంట పెళ్ళిళ్ళు చేసుకొనుచు వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38, 37, 38 వాక్యాలు చదువుతాను, ఆలకించండి. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరే. జాగ్రత్త, ఈ మాట ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుని దినాలు ఎలాగో ఉంటాయి అంటే, ఇండ్లు కట్టుకొనొచ్చు, పెండ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు, వారి ఇష్టానుసారంగా జీవిస్తారంట. నోవహు దినాల్లో అయితే నోవహు ఎంతో ప్రయాసపడ్డాడండి, ఎంతో ప్రయాసతో ఉన్నాడండి. ఇంత ప్రయాసపడుతూ, ఇంతగా అప్పగించుకుంటూ 120 సంవత్సరాలు ప్రతి గుమ్మానికి వెళ్ళి సువార్తను చెబుతూ ఒక్కడు కూడా వినలేదు. అందరూ ఆయన మాటను కాదని తృణీకరించి, ఆయన దూరపరిచి, ఆయన కాదనుకొని, ఆయన మాటకు ఎక్కడ లోపడకుండా వ్యతిరేకించి, ఎగతాళి చేసి, గేలి చేసి, ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. దేవుడు చెప్పాడు, నోవహు నీవు రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకోవాలి. నీవు, నీ కుటుంబం మాత్రమే అందులో ఉండాలి. జతలు జతలుగా జంతువులు, పక్షులు దాంట్లోనికి వెళ్ళాలయ్యా. ఒక ప్రక్క నేను సువార్త చెబుతూ ఉంటే తన కోడండ్రు, తన కుమారులు, తన భార్య ఓడకై ప్రయాసపడుతూ, ఎంత ప్రయాస అంటే ఉదయము లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓడను కట్టడమే నేర్చుకున్నారు. నూట 120 సంవత్సరాలు ప్రకటించాక దేవుడు అంటారు కదా, నోవహు ఎంత చెప్పిన వాడు తృణీకరిస్తున్నారయ్యా, ఇక లేదు. నీ ఎదుట ఉన్న జంతువులను జతలు జతలుగా దానిలోనికి పంపించి 3 అంతస్తులు కట్టగలిగాడండి.
ఇప్పుడు నీవు, నీ భార్య, నీ కుమారుడు, నీ కోడలు కూడా లోపలికి వెళ్ళిపోవాలి. దేవుడు చేత హెచ్చరింపబడిన వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఓడలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! రక్షణ అనే ఓడలోనికి వెళ్ళిపోయాడు. ఈ ఓడ ఒక నేల మీదండి, ఒక నేల మీద తయారు చేయబడింది. వాస్తవంగా ఓడలన్నీ సముద్రపు ఒడ్డునో నదుల ఒడ్డునో తయారు చేసి అలాగూ అందులోనికి దించుతారు. ఇక్కడ భిన్నముగా చేయబడింది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, నేల మీద తయారు చేయబడి 3 అంతస్తులు అలా కడుతుంటే చుట్టుప్రక్కల వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గేలి చేస్తున్నారంట. ఉగ్రత వస్తుందంట, వాడు కుటుంబమే బ్రతుకుతుందంట, ఇంకెవ్వరూ బ్రతికించబడరంట. ఎంతో గేలి చేస్తున్నారు. అయినా ఏమీ పట్టించుకోలేదండి నోవహు. అలాగున నోవహు తన కుటుంబంతో లోపలికి వెళ్ళిపోగానే దేవుడు అంటారు కదా, నోవహు నువ్వు లోపలికి వెళ్ళిపోయాక దానికి తాళం వేసేది నేనేనయ్యా, లాక్ చేసేది నేనే. ఆయన లాక్ చేస్తే ఎవరు తెరవలేరు, ఆయన మూస్తే ఎవ్వడు తెరవలేడు. దేవుడే మూసివేశాడు. ఇప్పుడు వాడలోనికి చేర్చబడ్డాక ఒక్కొక్క చినుకు అలాగున పడుతుందంట. ఒక్కొక్క చినుకు అలాగున పడుతుంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఒక ప్రచండమైన వాన అనేది ఆ ప్రాంత ప్రజలకు కానీ ఆ పట్టణ ప్రజలకు కానీ తెలియదు. ఇప్పుడు చిన్న వాన కాస్త నానుడు వానగా మారిపోయింది. నానుడు వాన కాస్త తుఫానుగా మార్చబడింది. తుఫాను కాస్త భారీ వర్షం, భారీ తుఫాను అయిపోయింది. అది కాస్త సునామీగా అయిపోతుంది. ఎంతటి వర్షము పడిందంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఎలాగో కురిచిందంటే ఆకాశపు తూములే తెరవబడ్డాయంట. దేవుని ఎదుట ఉన్న తూము స్థాయి, తీవ్రత, దాని యొక్క పరిణామం ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి. అదే తెరవబడిందంట. మామూలుగా వాస్తవంగా మీకు అర్థం కావాలంటే, మన ఇళ్ళ మధ్యలో ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ చిన్నది పగిలితే అక్కడంతా వాటర్ నిండిపోతాయి, నీళ్ళు అయిపోతాయి. పంచాయతీలు కంప్లైంట్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు వచ్చే వరకు నానా రణరంగం చేసేస్తామే. ఆ చిన్నది వస్తేనే మనం తట్టుకోలేమే. కానీ ఆ దినాల్లో అక్కడ ఉన్న ఘోరాన్ని దేవుడు చూడలేక ఆకాశపు తూముల్ని తెరిచాడంట. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఆకాశపు తూములు తెరిచాడో ఇక ప్రజలలో భయాందోళన ప్రారంభమైపోయిందండి. భయము ప్రారంభమైపోయింది. ఒక స్టేర్ ఉన్నవాడు 2వ స్టేర్ ఎక్కుతున్నాడు, 3వ స్టేర్ ఎక్కుతున్నాడు, 4వ స్టేర్ ఎక్కుతున్నారు. అక్కడ నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. నోవహు తాత, నోవహు గారు, అయ్యా మమ్మల్ని కరుణించు, అయ్యా ఒక్కసారి నీ తలుపు తెరువు, అయ్యా మేము అందులోనికి వస్తాము. నోవహు ప్రాణం వాస్తవంగా లోపల అలసిపోతుంది. నోవహు ప్రాణం ఎంతో గిలగిలలాడిపోతుంది, బాధపడిపోతున్నాడు. అయినా తలుపు తీయలేనటువంటి పరిస్థితిలో, దాని తాళమైన దగ్గర లేదు. ఇప్పుడు నోవహు ఎంతగానో కుమిలిపోతున్నా కూడా లాభం లేదండి. ప్రజలు అల్లాడిపోతున్నారని అయ్యో 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడు కూడా అంగీకరించబడలేదు. ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కరు అలాగున కొట్టుకుపోయాడు, నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. మేడలు ఉన్న వాళ్ళు ప్రాణాన్ని రక్షించుకోవడానికి 4-5 మేడలు ఎక్కుతున్నారు. అప్పుడే పుట్టిన పసికందులు వారి చేతిలో ఉంటే అలాగున పట్టుకొని ఇంకొక స్టేర్ ఎక్కుదామని అలాగ ఎక్కుతూ ఉంటే ఆకాశపు తూములు విప్పబడ్డాయి కదా. అక్కడ నుంచి ఒక్కొక్క జలధార అలాగ పడుతుంటే ఆ యొక్క కన్న తల్లి చేతిలో ఉన్న బిడ్డ యొక్క తల దోసకాయ పగిలినట్టు పగిలిపోతుందంటండి. ఎంత ఘోరం చూడండి అది. కొంతమందికి ఎదిగినటువంటి బిడ్డలు భారం అయిపోయి వీడికంటే నేనే కాపాడబడాలి, అమ్మో ఈ నదులు, ఈ యొక్క నీరు పెరిగిపోతుంది, వీడినన్నా ఇసిరేసి నేనన్నా బ్రతకాలని కన్న బిడ్డలను చేతిలో ఇంచి అలాగ విసిరివేస్తున్నారు. అంత భయంకరమైనటువంటి దినాలు. అప్పటి
అప్పటి వరకు పెండ్లిండ్లు చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు, ఇళ్ళు కట్టుకొనొచ్చు, త్రాగుతూ తినుతూ వారి ఇష్టానుసారంగా వ్యసనాలలో అల్లాడిపోయినటువంటి బిడ్డలు వారు. అదే వాళ్ళకి ప్రీతికరంగా కనబడింది, అదే వాళ్ళకి ఇష్టకరంగా కనబడింది. కానీ కానీ ఇప్పుడు ఉగ్రత రాగానే రక్షించే నాథుడు లేడు. బైబిల్ అంటది కదా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇప్పుడు కోట్లాది రూపాయల ధనాన్ని సంపాదించుకున్నారు, కానీ అవి వారిని రక్షించట్లేదు. ఈ దినాల్లో కూడా సరిగ్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్లను చూస్తే కోట్లాది రూపాయలు ఉన్న ప్రాణాలను రక్షించుకోలేనటువంటి పరిస్థితులండి. వెళ్ళిపోతున్నారు. బహు దుఃఖకరమైన సంఘటనలు. గనులైన దైవజనులే వెళ్ళిపోయారు మహిమలోనికి. గడిచిన 2 మాసాల క్రితం నా తండ్రి కూడా మహిమలోనికి వెళ్ళిపోయాడు. వేవేల ఆత్మల కొరకు ప్రయాసపడినటువంటి వాడు. ఉన్నారు. పరిస్థితుల మధ్యలో ఆయన పిలుచుకున్నాడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇదిగో ఈ సంఘటనలని మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. దైవజనులే వెళ్ళిపోతున్నటువంటి మహిమలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ దినాలన్నీ నువ్వు చూస్తూ ఉంటే ఇవి రాకడకు సూచనగా మారిన దినాలు ఇవి. భయం కలుగుతుందా? లోకానికి, లోక ఆశలకు, లోక కోరికలకు, లోక తలంపులకు, లోక ఇచ్చలకు, లోక భోగాలకు దూరం అవ్వగలుగుతున్నావా? ఇంకా పూర్వపు వైభవమే, ఇంకా పూర్వపు అనుభవాలే, వ్యసనాలు, అవే వ్యసనాలు, అవే త్రాగుడు, అదే వ్యభిచారం, వీటిలోనే ఉండిపోతున్నావా? ఇదిగో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు రక్షణ అనే ఓడలో అడుగు పెట్టాలి. రక్షణ అనే ఓడను నువ్వు సిద్ధం చేసుకోవాలి. నోవహు అంతటి పరిశుద్ధుడే దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. నీవెంత, నేనెంత అండి? ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు అనేక మంది ఆ జల ప్రళయము వస్తూ ఉంది, కొట్టుకుపోతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. నేల మీద ఉన్నటువంటి ఓడ ఎప్పుడైతే ఆకాశపు తూములు తెరవబడి అలాగున నీరు చేరుతుందో, కింద ఉన్న నేల మీద ఉన్న ఓడ అలాగ లేచింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని వలన ఓడ లేచిందో తెలుసా? దేని వలన ఓడ లేచిందండి? నీటి వలన ఓడ లేచింది. కానీ గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? అదే నీరు అనేకులను చంపగలిగిందిగా. ఎవరైతే దేవుని వార్తను వినలేదో, దేవుని సువార్తను అంగీకరించలేదో, దేవుని మాటకు లోబడలేదో, అదే నీరు వారిని అనేకులను చంపింది. దేవుని చేత హెచ్చరింపబడిన వాడే, భయభక్తులు కలిగిన వాడే, దేవుడు చెప్పినట్లుగా చేయగలిగినటువంటి నోవహు కుటుంబం మాత్రం అదే నీరు అలాగున వారిని తేల చేయగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడ లేచిందంట. ఓడ అలాగూ లేచటం ప్రారంభించిందండి. ఆదికాండం 7వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే, ఆదికాండం 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అదే 8వ అధ్యాయంలో గమనిస్తే 4వ వాక్యంలో 7వ నెల 17వ దినమున ఓడ అరారోతు కొండల మీద నిలిచిందంట. అంటే ఒక
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క అల అలాగున వచ్చి లెగుస్తున్న ఓడను తంతా ఉంది. అలలు తంతా ఉన్నాయండి. ఓడ అనేకమైన అలలకు కొట్టుకుంటూ అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ తన ఓడ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడ ఆగలేదు. అదే నీరు అనేకులను చంపితే, ఇప్పుడు అదే నీరు ఈ ఓడను తంతా ఉంటుంటే, అదే అలా నీరును అలాగ కొడతా ఉంటుంటే అలాగన ఓడ లేచి నడుస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఓడ ప్రయాణం ఆగలేదు, ఓడ నడుస్తూనే ఉంటుంది. పాఠం ఏంటో తెలుసా? మన నిజ జీవితంలో కూడా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మికమైన అనుభవాలలో కూడా అనేక అలలు లాంటి సమస్యలు నీకు వస్తూ ఉంటాయి. నీవు తట్టుకోలేనటువంటి సమస్యలు, నువ్వు ఓర్చుకోలేనటువంటి సమస్యలు. ఇక ఇది నా వల్ల కాదు, నేను చేయలేనయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అలలు లాంటి సమస్యలు నీకు రావడం మంచిదే. శ్రమ లేకుండా క్రైస్తవునికి సింహాసనం లేదు. ఇదిగో ఇప్పుడు వచ్చే శ్రమలు ఎదుట, ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇప్పుడు వచ్చే శ్రమలు ఎన్న తగినవి కాదో అని నువ్వు భావించాలి. నీ విశ్వాస జీవితమైనటువంటి ఓడని అనేకమైన సమస్యలు తన్నుతూ ఉన్నాయి అనుకో. అలలు లాంటి, నీరు లాంటి సమస్య వచ్చి నిన్ను తంతూ ఉందనుకో. నీ విశ్వాస జీవితాన్ని నిన్ను పడవేయాలని, నిన్ను దారి మళ్లించాలని, భక్తి నుంచి నిన్ను తప్పించాలి అని, లేదా కుటుంబ పరంగా నీ బిడ్డలో, నీ భర్తో, నీ భార్యో, నీ అనుకున్నటువంటి వారే నిన్ను ఒంటరిగా చూస్తున్నారా, నిన్ను దూరముగా పెడుతున్నారా, అది అనుభవించలేకుండా ఆ బాధతో నీ కన్నీళ్లతోనే ఉండిపోతున్నావా? అనేక నిద్రలు లేని రాత్రులు ఇప్పటికే నువ్వు గడిపేసావు కదా. కన్నీరే అన్నపానాలు అయిపోయింది కదా. నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావు కదా. అయితే నీకు ఒక శుభవార్త ఈ రాత్రి. అలాంటి అలలు నీకు కొట్టడం మంచిదే, శ్రమలు నీకు రావడం మంచిదే, కన్నీరు నీకు రావడం మంచిదే. ఇదిగో ఈ నీరు ఓడ లేచింది, ఓడ నడిచింది. నడిచాక ఓడ ఏం చేసిందండి? ఓడ అరారాతు కొండ మీద నిలిచిందంట. ఒకటి బాగా గమనించండి. చల్లపూట ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ అలలే రాకపోతే, ఈ నీరే లేకపోతే ఓడ నడిచేది కాదు, ఓడ పైకి లేచేది కాదు. ఒక్కొక్క అలా కొడతా ఉంటే ఓడ నడవటం ప్రారంభించింది. నీరు ఎక్కువ అవుతూ ఉంటుంటే ఓడ పైకి అలాగో లేవటం ప్రారంభించింది. ఆఖరిగా ఓడ ఎక్కడుందో తెలుసా? ఓడ లోపల ఉన్నటువంటి నోవహు కుటుంబం ఒక్కొక్క అలా వస్తూ ఉంటుంటే కొంచెం భయాందోళనతో ఉంటూ అయినా కూడా దేవుని నామాన్ని స్మరిస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. లోపల పిట్టల కోలాహలం, జంతువుల కోలాహలం చేస్తూ ఉన్నాయి. వాటికి సరిపడే ఆహారం ఓడలో ప్రభు సిద్ధపరిచేశాడు. నోవహుకు ముందే చెప్పేశాడు. ఓడ లెగుస్తూ ఉంటుంటే, నీరు కింద నుంచి వస్తూ ఉంటుంటే ఓడ అలాగూ పైకి లెగుస్తుంది. ఒక్కొక్క అల తంతా ఉంటుంటే ఓడ నడవటం ప్రారంభించిందండి. మన నిజ జీవితంలో కూడా కొంచెం కోలుకుంటున్నాం. ఇప్పుడే 4 రాళ్ళు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడే నా బిడ్డ కొంచెం దేవుళ్ళు ఎదుగుతున్నాడయ్యా, వెంటనే సాతానుల్లో పడిపోయాడయ్యా, లోకాశ్రంలోనికి వెళ్ళిపోయాడయ్యా, నిస్సహాయ పరిస్థితులు నా కళ్ళ ముందు ఉండిపోయినాయ్యా. నేను ఎంత ఎదుగుదామనుకున్న ఈ శ్రమలు, ఈ నిట్టూర్పులు, ఈ కన్నీళ్లు నన్ను విడిచిపోవట్లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. అలలు రావుట నీకు క్షేమమది, కింద నీరు రావడం నీకు క్షేమమది. ఎందుకో చెప్తా, ఆలకించు బాగా ఈ రాత్రి. ఏ అల అయితే వచ్చిందో, ఏ నీరైతే ఓడను లేపిందో, ఏ అల అయితే ఓడను తన్ని నడిపించిందో, ఇప్పుడు అదే నీరు, అదే అల ఓడను ఉన్నతమైన శిఖరముపై నిలబెట్టగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడ ఇప్పుడు ఎక్కడ ఉందంటే అరారాతు కొండ మీద నిలిచెను. హల్లెలూయా,
హల్లెలూయా. అదే అలా రాకపోతే, అదే నీరు రాకపోతే అది పైకి లేచేది కాదుగా, అలే రాకపోతే అది తన్నుకుంటూ నడిచేది కాదుగా, అరారాతు కొండ మీదకి వెళ్ళేది కాదుగా. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. అలల వలె నువ్వు కొట్టబడుతూ ఉన్నావా? కన్నీళ్ల మధ్యలో ఉండిపోతున్నావా? ఇదిగో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అవన్నీ రావడం నీకు క్షేమం. ఎందుకో తెలుసా? నిన్ను కూడా ఉన్నత శిఖరము పైన ప్రభు నిలబెట్టడానికి, నీవు కూడా అరారాతు కొండ మీద నిలబడటానికి, ఉన్నతమైన శిఖరములను నువ్వు అవరోధించగలవు. దేవుని బిడ్డలరా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలలు లాంటి సమస్యలు వచ్చిన, పెను తుఫాను లేని ఎదుట వచ్చి నిలబడిన, నువ్వు జడియబాకు, భయపడబాకు, ఎలలేంటి నాకు అనుకోబాకు, ఈ శ్రమలేంటి, నీ తూర్పులేంటి, కన్నీరేంటి నేను అనుకోబాకు. ఇవన్నీ ఎందుకో తెలుసా? నీ కొరకు ఒక శిఖరమును నా ప్రభు సిద్ధపరిచాడు. ఆ యొక్క శిఖరపు అనుభవంపై నీవు ఉండాలి. ఉన్నతమైన అనుభవాలను నువ్వు నడుచుకోవాలి. నిన్ను ఉన్నతమైన శిఖరము మీద పెట్టాలన్నది దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. అది నీవేమో చిన్న సమస్య రాగానే, చిన్న అల రాగానే, కొంచెం నీరు ఓడ కింద రాగానే, ఓడ అలా కదులుతూ ఉండగానే భయపడిపోతున్నావు. అయ్యో ఏంటి శ్రమ, అయ్యో ఏంటి, అయ్యో 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 నువ్వు గుండెలు బాధేసుకుంటున్నావు. అవన్నీ నిన్ను ఉన్నతమైన శిఖరం మీద ఉంచడానికే, శిఖరమును ఎక్కించడానికే నిన్ను. కాబట్టి నువ్వు జడియని అవసరం లేదు, భయపడనక్కరలేదు. సమస్యలను చూసి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికే అలలు లాంటి శ్రమలు నీకు వస్తూ ఉన్నాయి. ఇదిగో ఈ రాకడ దినాల్లో ఉన్న నీవు, ప్రభు రాకడ దినాల్లో ఉన్న నీవు ఎలాగూ ఉండాలో తెలుసా? నోవహు అంతటి వాడియే దేవుని చేత హెచ్చరింపబడ్డాడంట. నోవహు అంతటి వాడే దేవుని చేత హెచ్చరింపబడితే మరి నీ భక్తి జీవితం ఎంత? నీ విశ్వాస జీవితం ఎంత? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇప్పటికే అనేక మార్లు గనులైన దైవజనుల ద్వారా దేవుడు తన ఉపదేశాన్ని, తన హెచ్చరింపులను, తన బుద్ధి చెప్పే వాక్యాన్ని అనేక మార్లు నీ ఎదుట పెడితే ఏ దినమైన నువ్వు దాన్ని స్వీకరించావా? అప్పగించుకున్నావా? విధేయత కలిగి నడుచుకున్నావా? లోబడిపోయావా? ఇంకా లోబడినోళ్ళని మనసుతో నేను ఉంటే, ఇదిగో ఇవి కడవరి దినాలండి, ఇవి నోవహు దినాలండి, ఇవి ప్రభు రాకడ దినాలండి. నువ్వు సిద్ధపడిపోయి ఉండాలి. ఖచ్చితముగా ఆయన నిన్ను తేరి చూస్తే నీలో డాగు, మత్స, కళంకము ఏది లేని బిడ్డగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సంకల్పం, అది దేవుని ఉద్దేశం. నువ్వేమో క్షణికాలము ఉన్నటువంటి పాప భోగాల వైపు వెళ్ళిపోతూ నీ ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కాలదనుకుంటున్నావు. లోకంలో ఉండే అల్పమైన పాప భోగములను విడిచిపెట్టగలగాలి. లోకానికి వేరైపోయి జీవించాలి. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగిన దానివై, కలిగిన వాడవై. ఇదిగో నోవహు కుటుంబం తన కుటుంబాన్ని అంతా రక్షించుకుంది. ఒక్క నోవహు తన కుటుంబం అంతా రక్షణ అనే ఓడలోనికి వెళ్ళిపోయాడే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా తట్టుకొని ఉన్నాడే ప్రభు కొరకు. ఆఖరికి ప్రభు ఆ కుటుంబాన్ని ఎంత హెచ్చించాడంటే అరారాతు పర్వతం మీద నిలబెట్టాడు. ఉన్నత శిఖరమే ఆ యొక్క బిడ్డలను ఎక్కించగలిగాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా రక్షించబడవలసిన వారు ఉన్నారే. నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు అనేకులు ఉన్నారే. వారి కొరకు నీకు భారం లేదా? ప్రయాస లేదా? దేవుడు నీ భుజముల మీద ఒక భారాన్ని పెట్టాడు, ఒక ప్రయాస పెట్టాడు. ఎంతవరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావు? ఆ భారమును ఎంతవరకు నువ్వు మోయగలుగుతున్నావు? జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏదైతే వింటావో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి. విని వదిలేసేదానిగా వానిగా నువ్వు ఉండకూడదు. ఈ ప్రభు రాకడ దినాల్లో ఇప్పటికే చంటన్న లాంటి వారిని అనేకులను ప్రభు వాడుకుంటున్నాడు. ఇట్టి రీతిగా ఈ కడవరి దినాల ఉపదేశములను అనేకులకు అందింపచేసి ఏ విధము చేతనైనా ప్రభు ఎదుట వారిని నిలబెట్టాలని
వారికి వాస్తవంగా అన్నకు ఎంతో ఎంతో పనుల భారం ఉన్నా కూడా 1 గంట ఉదయం, 1 గంట సాయంకాలం, 1 గంట ఏ విధము చేతనైనా ఈ లాక్డౌన్ దినాల్లో అనేకులను రక్షించాలి అన్న భారము కలిగిన వాడే ఎంతగానో ప్రయాసపడుతున్నాడండి. ఈ ప్రయాస క్రీస్తునందు మేము పడే ఈ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. కానీ వాక్యము వింటున్నావు కదా, నీవు విని నువ్వు వదిలేసే బిడ్డగానే ఉండకూడదు. విని దాన్ని ఆచరణలోనికి తీసుకోవాలి. నోవహు అంతటి వాడే హెచ్చరింపబడితే నీ పరిస్థితి ఏంటి? ప్రభు రాకడ దినాలు కూడా ఖచ్చితంగా ఇలాగనే ఉంటాయని వాక్యం చెబుతుంది. మనుష్య కుమారుని దినాలు కూడా ఇలాగనే ఉంటాయంట. మరి ఇలాగప్పుడు నీ కళ్ళ ముందు ఈ ప్రపంచం కనబడుతుందే. మన దేశ పరిస్థితులు ఒకప్పుడు ఎలాగూ ఉండేయండి, ఇప్పుడు ఎలాగూ మారిపోయినాయండి. ఇవన్నీ కడవరి దినాలకు సూచనలే కదా. ఇప్పటికైనా ప్రభు చెంతకు వచ్చి నీ పాత రోత బ్రతుకును పక్కన పెట్టి నవీన స్వభావం కలిగిన వాడవే, నవీన స్వభావం కలిగిన దానివే. ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలిగితే నీవే మా దిక్కయ్యా, మమ్ములను కడుగునైనా నేను రక్షించబడాలి, అనేకులను రక్షణనే ఓడలోనికి చేర్చాలయ్యా. చేర్చడమే కాదు, ఆ ఓడను అరారాతు పర్వతం మీద నిలబెట్టగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన దేవుడు. నువ్వు ఓడలోనికి ప్రవేశిస్తే చాలు, ఓడలోనికి ఎక్కగలిగితే చాలు, ఎటువంటి అలలు వచ్చి నేను ఓడను తంతు ఉన్నా ఒక్క చుక్క నీరు కూడా నీ లోపలకు రావనివ్వకుండా నా ప్రభు తన యొక్క కంచెను వేసి భద్రపరచగలడు. కీలు పూయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడలోనికి వస్తే చాలు, రక్షణలోనికి వస్తే చాలు. ఇదిగో ఇంకా నువ్వు రక్షణలోనికి రాలేదా? నీ కొరకు రక్షణ అనే ఓడ ఎదురు చూస్తుంది. నీ కొరకు ఒక పర్వతమే ఎదురు చూస్తుంది. అది నీవు ఎక్కగలగాలి బిడ్డలారా. నీకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఏ వ్యసనమైన, అది త్రాగుడే, వ్యభిచారమే, అక్రమ సంబంధాలే, అవి ఏవైనా సరే ప్రభు కొరకు వదిలే. ఈ రాకడ దినాల్లో అయినా మారు మనస్సు పొందు, రక్షణ పొందు. నీవు వెళుతున్నటువంటి నీ సంఘానికి వెళుతున్న నీ సేవకుని మాటకు నువ్వు లోబడిపోయి అప్పగించుకొని పరిశుద్ధతను విడిచిపెట్టకుండా పవిత్రతను కాపాడుకుంటూ నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించగలిగితే నోవహు ఓడలోనికి ఆ కుటుంబం చేర్చబడినట్లుగా ఇదిగో నీ కుటుంబం, నీ అనుకున్న వారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులను ఖచ్చితంగా నువ్వు ప్రభు కొరకు సంపాదించుకుందవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఉన్నతమైన అరారాతు కొండపు లాంటి ఒక శిఖరపు అనుభవమే నా ప్రభునికి చునుగాక. మరి నీవేమో లోబడపోతున్నావు, లోబడలేకపోతున్నావు, అప్పగించుకోలేకపోతున్నావు, దూరమైపోతున్నావు. ఇది నీకు క్షేమం కాదు బిడ్డలారా, ఇది నీకు క్షేమం కాదు. ఓడ లేచింది, ఓడ నడిచింది, ఓడ నిలిచింది. నీవు కూడా పడిపోయిన స్థితి నుంచి లేవాలి. పడిపోయిన స్థితి నుంచి లేచాక నీవు నడవాలి. నడిచి ఉన్నతమైన శిఖరము పైన నిలబడాలి. అది దేవుని ఆశ, అది దేవుని సంకల్పం, అది దేవుని ప్రణాళిక. నీ ఎడల పడిపోబాకు, జారిపోబాకు, త్రొట్టిల్లిపోబాకు. ఒకవేళ ఇంతవరకు పడిపోయిన అనుభవాలలో ఉన్నవా? జారిపోయిన అనుభవాలే నేను ఏలుబడి చేస్తున్నాయా? ఇకనైనా వాటిని విడిచిపెట్టి ఆయన ఎదుటకు నువ్వు రాగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే, ఇదిగో ఇవి ఆయన వచ్చే దినాలు, ప్రభు రాకడ దినాలు ఇవి. మన ప్రియుడైన యేసయ్య రాబోతున్న దినాలు. ఒక పెండ్లి వధువుగా సంగమ మనం సిద్ధపడిపోవాలి. విశ్వాసులారా మనం సిద్ధపడిపోవాలి. మన పెండ్లి కుమారుడు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆలస్యం ఏమాత్రము చేయక రాబోతున్నాడు. ఇంకా సమయం నీకు ఇస్తున్నాడంటే ఇంకా నువ్వు సరిచేయబడతావని, సరిదిద్దబడతావని, అప్పగించుకుంటావని, లోబడిపోతావని, విధేయత కలిగి అప్పగించుకోగలుగుతావని
ఎంత సమయం నీకు ఇస్తున్నాడు ఈ నోవాహు దినాలలో కూడా. ఇదిగో ఇవి నోవాహు దినాలు, ఇవి కడవరి దినాలు, ఇవి అంత్యకాల దినాలు. ఈ దినాలలో నీవు ఖచ్చితంగా యథార్థత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకుంటూ అనేకులను రక్షణ అనే ఓడలోనికి నీవు నడిపించుదువుగాక. అటువంటి కృపను నువ్వు పొందుకుందువుగాక. అటువంటి తీవ్రమైనటువంటి ఒక వేదన నా ప్రభు నీకు దయచేయునుగాక. అదే అభిషేకం నీవు పొందుకుందువుగాక. లోబడి నల్లని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపే ఉంచాడంట. ఇదిగో ఆయన నీ కొరకు కల్వారి శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు. నీ అనుకున్న వారు, నీ రక్త సంబంధులు, నీ ప్రాణ స్నేహితులు, నిన్ను కట్టుకున్నటువంటి వారు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. ఆయన పెట్టాడు నీ కొరకు ప్రాణం. ఆయన ఎదుట రేపు నీవు నిలబడాలి అని. అందుకు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. మరణాంధకరమైన స్థితిలోనికి వెళ్ళినా మరలా బ్రతికించుకున్నాడు. కేవలం నువ్వు ఆయన కొరకే బ్రతకాలి. ఆయన మాట చెబుతూ ఉంటే, ఆయన హెచ్చరింపు వస్తూ ఉంటే స్వీకరించాలి. తృణీకరించడానికి వీలు లేదు. ఇవి మనుష్య కుమారుని దినాలు, ఇవి నోవహు దినాలు, ఇవి కడవరి దినాలు. ఎన్ని సమస్యలే ఎదురైనా, ఎన్ని ఆటిపోటులే ఎదురైనా, ఒంటరితనమే ఒకవేళ నువ్వు అనుభవిస్తూ ఉన్నా, కన్నీరే అన్నపనాలుగా నీ ఎదుట ఉన్నా, అలలు లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా సరే, ఇవన్నీ ఎందుకో తెలుసా? ఉన్నతమైన ఎత్తైన శిఖరమైన అరారాతు పర్వతం మీద శిఖరపు అనుభవంలో నీవు ఉండాలి అని, నిన్ను నిలబెట్టాలి అని, అటువంటి స్థితి స్థాయి నీకు కల్పించాలని దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక అది. కానీ చిన్న సమస్యలు చూసుకుని వెళ్ళిపోబాకు, వెనకడుగు వేయబాకు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు లోబడిపో. అందుకే మూలవాక్యం మనం చదువుకున్నాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట, నోవహు అంట దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడాడు, నిన్ను హెచ్చరించాడు. ఇకనైనా ఈ రాకడ దినాల్లో ఆయన ఎదుటకు రాగలిగితే, ఆయన ఎదుటకు నువ్వు రాగలిగితే, ఆయన ఎదుటకు నీవు వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపపడి రాకడకు నువ్వు సిద్ధపడగలిగితే, ఇదిగో నోవహు పొందుకున్న కృపను నీవు కూడా పొందుకుందువుగాక. నోవహు తన ఇంటి వారి కొరకు ప్రయాసపడినట్లుగా నీవు కూడా ప్రయాసపడుదువుగాక. రక్షణ అనే ఓడలు నీ కుటుంబం చేర్చబడి రేపొద్దున ప్రభు రాకడ వచ్చు వరకు అరారాతు అనే శిఖరము పైన ప్రభు నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక, నీ బిడ్డలను నిలబెట్టునుగాక. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి. ఏ ఒక్కరు కళ్ళు తెరవక, ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం, ఒక చిన్న తీర్మానం. ప్రియని వలనే మారాలనే, ఇదిగో ప్రియుడైన యేసయ్యను నువ్వు చూచే దినాలు ఇవి. ఆయన చూడగానే ఆయన వలె మనం మారిపోతామంట. హల్లెలూయా. ఆయన వలె నువ్వు మారిపోతావు, ఆయన వలె నువ్వు మారిపోతావు, ఆయన వలె నువ్వు మారిపోతావు. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలనే, ప్రియుడా నిన్ను చూడాలయ్యా, ప్రియ నీ వలనే మారాలనే, ప్రియతమా నా కాంక్ష తీరాలనే, ప్రియమారనామది కోరెను,
సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా యేసయ్యా నా ప్రియా మహాగణుడే మహాపరిశుద్ధుడే ఈ చల్లపూట నీ ఉన్నతమైనటువంటి ఉపదేశమును మాకు లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. మీరు బాహాటముగా హెచ్చరించినందుకు స్తోత్రాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే పశ్చాత్తాపపడి నీ ఎదుట తీర్మానం చేసుకున్నారో తీర్మానంలో వారు స్థిరపరచబడుతురుగాక. వారికి వస్తున్న ప్రతి కన్నీరు తుడవబడునుగాక. నీ ఉన్నతమైన శిఖరము వారు కూడా అవరోధించుదురుగాక. ప్రతి విధమైన హెచ్చరింపును నోవాహు తీసుకున్నట్లుగా వీరు కూడా మాటకు లోబడిపోయే స్వభావం, అప్పగించుకునే మనస్సు, తగ్గించుకునే మనస్సు, నీ మాటకు లోబడిపోయే స్వభావం, తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి ప్రయాసపడుదురుగాక. రక్షణ అనే ఓడలోనికి చేర్చబడుదురుగాక. నిశ్చయముగా ప్రతి బిడ్డను నిండారా దీవించండి. ప్రాముఖ్యముగా మా ప్రియులు చంటనను బట్టి స్తోత్రాలయ్యా. అన్న కుటుంబాన్ని బిడ్డలను బట్టి స్తోత్రాలు, భార్యను బట్టి స్తోత్రాలయ్యా. అన్న ఎంతగానో ప్రయాసపడి చేస్తున్న ఈ ఘనమైన పరిచర్యకై స్తోత్రాలు. నిండారా అన్నను దీవించబడునుగాక, పరిచర్య దీవించబడునుగాక. నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికల కుటుంబాన్ని భద్రపరిచి తాను సిద్ధపడుతూ వేవేల మందిని సిద్ధపరచగలిగి అభిషేకం రానివ్వమని ఈ రాత్రి వేళ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను నిండారా దీవించమని, నీ రాకడకు సిద్ధపాటు కలిగించమని యేసయ్య నామములో ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును లైవ్ను వీక్షించిన బిడ్డలకును లైవ్ను ఏర్పాటు చేసిన చంటన్న కుటుంబానికి సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియులు తెన్నెల ఎలీషా గారి కుమారుడు మా అన్నయ్య చంటన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు.